హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం చలికాలం వ్యాధులకు దూరంగా అనే అంశం చూద్దాం. చలికాలం తరచూ జలుబు దగ్గు వేధిస్తుంటాయి. ఇటువంటప్పుడు ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకొని ఈ సమస్యలను నివారించవచ్చు. ముఖ్యంగా సూప్లు, బోన్ సూప్, వెజిటేబుల్ సూప్ వంటివి తరచూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలను, ఎమైనో ఆమ్లాలను పొందవచ్చు. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. జలుబు, జ్వరం, దంచిన వెల్లుల్లి, తేనె కలిపిన మిశ్రమం శక్తివంతమైన సహజసిద్ధ విరుగుడుగా పనిచేస్తుంది. జలుబు, జ్వరం, ఇన్ఫెక్షన్లు వేధిస్తున్నప్పుడు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది. ఉబ్బసం, వేడి పాలలో పసుపు కలుపుకొని తాగడం వల్ల ఉబ్బసం, దగ్గు, జలుబు నుండి ఉపశమనం కలుగుతుంది. నిమ్మరసం, పరగడుపునే గోరువెచ్చని నీళ్ళలో నిమ్మరసం కలుపుకొని తాగడం వల్ల శరీరంలోని విషాలు బయటకు పోయి జీర్ణశక్తి, వ్యాధి నిరోధక శక్తి బలోపేతం అవుతాయి. ముక్కు దిబ్బడ, వేడి నీళ్ళలో యూకలిప్టస్ ఆయిల్, పెప్పర్మెంట్ ఆయిల్ వంటివి కలుపుకొని ఆవిరిపడితే ముక్కు దిబ్బడ తగ్గుతుంది. శ్వాసకోశ నాళాలు తెరుచుకొని శ్వాస ఇబ్బంది సమస్యలు తొలగిపోతాయి. ఈరోజు మనం చలికాలంలో వ్యాధులు వేధించకుండా ఉండాలంటే ఏ జాగ్రత్తలు పాటించాలో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.